ఎన్టీ రామారావు గారు కుట్రలకు బలైపోయిండు. ఆయన పేరుని రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ మానేయుడు బలైపోయిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి నేను వేరే చెప్పక్కర్లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి లోపల ఏదైనా మార్పు వస్తుందేమో అనుకున్నాం. ఎన్టీ రామారావు గారు నాకు చెప్పాడు, చివరి వరకు కూడా ఆయనతో నేనున్నా, ఆయన చేయి పట్టుకొని ఉన్నా. ఆ మానేయుడు చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర నేనున్నా. రాత్రి 8 గంటల వరకు నేనున్నా. తమ్ముళ్ళు, ఆనాడు ఇంద్రారెడ్డి, ఆనాడు దామోదర్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి బుజ్జయ్య చౌదరి, అందరికంటే ముఖ్యంగా ముద్దు కృష్ణమ్మ నాయుడు, దాడి వీరభద్రరావు, మోత్కుపల్లి నరసింహులు, మేమందరం ఆనాడు ఉన్నాం. తమ్ముళ్ళు, నా జెండా గుంజుకున్నాను, నా పార్టీని గుంజుకున్నాడు. అంతేకాదు కదా, బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేను ఎట్లా బతికేదని ఆ వేదన వెళ్ళబుచ్చినటువంటి ఆ మానవుడు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల కోసం చెప్పడం లేదు, నేను ఎవరి దగ్గర పైరవి గారిని కాదు. ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి స్పిరిట్ ఈనాటి వరకు కూడా నేను బతకగలుగుతున్నా, పనిచేయగలుగుతున్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు, ఈ పార్టీ ఆ జెండా ఆయన ఒకటే చెప్పాడు, అయ్యా పిల్లని బిడ్డనిచ్చిన పాపానికి ఇవాళ ప్రజలు బలైపోతున్నారని ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. నేను ఒక పేదవాడిని, అబద్ధాలు ఆడటానికి అవకాశం లేదు. నేను ఎక్కడ పైరవికారిని కాదు, ఎవరి దగ్గర రాలుచి రాజకీయం చేయడానికి అవకాశం లేదు, నాకు అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం సంపాదించు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు కావాల్సింది అధికారమేనా? ఆనాడు ఎన్టీ రామారావు గారు విలవిల కొట్టుకొని చచ్చిపోయిండు నీ వల్లనే. ఇవాళ ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితుల్లో నువ్వు రాజ్యాన్ని నడుపుతున్నావని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబుపై సంచలన